అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ఇన్ఫినిటీ అస్ట్రాలజికల్ సైన్సెస్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనము జాతకంలో దశమ భావం గురించి మాట్లాడుకోబోతున్నాము. మరి ముఖ్యంగా ఒక మనిషి తన కెరియర్‌లో జాబ్ చేస్తే ఎక్కువ అభివృద్ధి సాధించగలుగుతారా? లేకపోతే బిజినెస్ చేస్తే ఎక్కువ అభివృద్ధి సాధించగలుగుతారా అనే విషయం గురించి డిస్కస్ చేసుకోబోతున్నాము. పర్టిక్యులర్‌లీ ఎందుకు దశమ భావం గురించి మాట్లాడుకుంటాము అనంటే, ఒక మనిషి తన సెటిల్మెంటు, తన కెరియర్ గురించి డిస్కస్ చేసుకోవాల్సొచ్చేటప్పుడు, జాతకంలో మనకు కర్మస్థానము, కర్మాధిపతి అనేవాళ్ళు చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తారు. సో, ఒక మనిషి తన జీవితంలో తాను చేసేటటువంటి వృత్తి అనేది ఎలా చేయగలుగుతారు? వాళ్ళకు లైఫ్‌లో వాళ్ళు చేసేటటువంటి పనికి తగ్గ ప్రతిఫలం వాళ్ళకు లభిస్తుందా? వాళ్ళు పెట్టేటటువంటి శ్రమకి వాళ్ళకు తగినటువంటి హోదా వస్తుందా? అనేదంతా మనకు 10th హౌస్ నిర్ణయిస్తుంది. సో, దశమ భావం మీద ఉన్నటువంటి గ్రహాల యొక్క ప్రభావం, అలాగే దశమాధిపతి యొక్క కండిషన్ అనేది ఒక మనిషి తన కెరియర్‌లో తాను ఎంతవరకు రీచ్ అవ్వగలుగుతారనే విషయాన్ని సూచిస్తుంది మనకు. సో, జనరల్‌గా మనము శాస్త్రం చదువుకునేటప్పుడు మనకు వాళ్ళు డిస్క్రైబ్ చేసేటటువంటి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అనంటే, ఎవరికైనా సరే వాళ్ళు లైఫ్‌లో మంచిగా సెటిల్ అవ్వాలి. అంటే అది వృత్తిరీత్యా అయినా సరే, ఉద్యోగరీత్యా అయినా సరే, వ్యాపార రీత్యా అయినా సరే వాళ్ళు మంచిగా సెటిల్ అవుతారా లేదా అనేది దశమ భావము, దశమాధిపతి యొక్క బలాబలాల మీద ఆధారపడుతుంది. సో, ఎప్పుడైతే ఒకరు తన జాతకంలో అంటే మెయిన్‌గా వాళ్ళ హారోస్కోప్‌లో 10th లార్డ్ కానీ, 10th హౌస్ గానీ ఎంతకెంత బలపడుతుందో, వాళ్ళ కెరియర్ అనేది అంతకంత స్టేబుల్‌గా ఉంటుంది. అంతకంత ఈజీగా సెటిల్ అవుతారని చెప్తారు. సో, జనరల్‌గా ఒక మనిషి వ్యాపారం చేయాలి, లేకపోతే బిజినెస్ చేయాలి అనేటప్పుడు మెయిన్‌గా 10th హౌస్ యొక్క కండిషన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. అంటే ఎప్పుడైతే మనకు 10th హౌస్‌లో గనక ఉచ్చగ్రహాలు ఉంటేనో, లేకపోతే 10th లార్డ్ బలపడితేనో, ఫర్ ఎగ్జాంపుల్ దశమాధిపతి దశమంలో స్వక్షేత్రంలో ఉంటేనో, లేకపోతే దశమాధిపతి ఉచ్చబడితేనో, అప్పుడు అది మనకు వ్యాపారం చేసేటటువంటి వ్యక్తులకు కావాల్సినటువంటి కాంబినేషన్ ఇస్తుంది మనకు. అంటే దశమాధిపతి బలపడేటప్పుడు ఒక మనిషి ఒకరి కింద పని చేయకుండా తన కాళ్ళ మీద తాను నిలబడగలిగే స్తోమతని, సామర్థ్యాన్ని 10th లార్డ్ అందిస్తారు. అలాగే ఇప్పుడు దశమాధిపతి కనుక దుస్థానాల్లో ఉంటేనో, లేకపోతే దశమ స్థానంలో దుస్థానాధిపతులు ఉంటేనో, అప్పుడు వాళ్ళకు రిస్క్ తీసుకోకూడదు. వాళ్ళు ఎవరి కిందన పని చేస్తే బెటర్ అని చెప్తారు. అంటే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడం కంటే, ఒకరి కింద పని చేస్తేనే వాళ్ళకి సెక్యూర్‌గా ఉంటుంది కెరియర్ అనేది మనకు ఆ శాస్త్రం వర్ణిస్తుంది. కానీ రియల్ టైమ్ అప్లికేషన్స్‌లో మనం చూసుకునేటప్పుడు ఏంటంటే, చాలామందికి 10th లార్డ్ 10th హౌస్‌లోనే ఉంటూ, లేకపోతే 10th లార్డ్ వాళ్ళ జాతకంలో ఉచ్చ క్షేత్రంలో ఉన్నా కూడా వాళ్ళు లైఫ్‌లో ఒకరి కిందే పనిచేస్తూ ఉంటారు. అంటే వాళ్ళకు నిజ జీవితంలో ఏంటంటే చెప్పుకునేంత అభివృద్ధి ఉండదు. ఒక నార్మల్ లైఫే లీడ్ చేస్తూ ఉంటారు. కొన్ని సార్లు ఏంటంటే మనం ఇప్పుడు ఎవరిదైనా సీఈఓల జాతకాలు తీసుకున్నా, లేకపోతే ఒక ఆర్గనైజేషన్‌ని బిల్డ్ చేసి ఒక 1000, 2000 మందికి పనులిచ్చి అంటే ఎంప్లాయ్‌మెంట్ జనరేట్ చేసినటువంటి వ్యక్తుల జాతకాలు తీసుకొని చూస్తే, వాళ్ళకేంటంటే 10th హౌస్ లేకపోతే 10th లార్డ్ బలహీనంగా ఉన్నట్టు కూడా కనిపిస్తుంది మనకు. సో, అప్పుడు మనం మేజర్‌గా కన్‌ఫ్యూషన్‌కి లోనయ్యేటటువంటి ఫ్యాక్టర్ ఏంటి అనంటే, 10th హౌస్, 10th లార్డ్ బలంగా లేనప్పుడు ఎలా ఒక మనిషి నలుగురికి పని ఇవ్వగలుగుతారు? అలాగే 10th లార్డ్, 10th హౌస్ బలపడేటప్పుడు ఎలా ఒక మనిషి ఎదగకుండా ఒకరి కింద పని చేయగలుగుతారు? సో, ఇలాంటి కాంప్లికేషన్స్ విషయానికొచ్చేటప్పుడు ఏంటంటే, మనకు ఒక మనిషి యొక్క కెరియర్‌ని నిర్ణయించేది. అంటే వాళ్ళు ఉద్యోగం చేయాలా? లేకపోతే వ్యాపారం చేయాలా? అనే ఫ్యాక్టర్‌ని నిర్ణయించేదొచ్చేసి 10th హౌస్ అని మాత్రమే అనుకుంటాం. కానీ, ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటి అనంటే, 10th హౌస్, 10th లార్డ్ అనేది మనం చేసేటటువంటి పని యొక్క సామర్థ్యాన్ని మాత్రమే నిర్ణయిస్తుంది. అలాగే మనం చేరేటటువంటి పొజిషన్‌ని నిర్ణయిస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక మనిషి ఇప్పుడు ఒక కంపెనీలో పనిచేస్తున్నారనుకోండి. వాళ్ళు సూపర్వైజర్ పొజిషన్‌లో జాయిన్ అయిన తర్వాత వాళ్ళు అసిస్టెంట్ మేనేజరు, అసిస్టెంట్ సీఈఓ వరకు ఎదుగుతారా లేదా? అంటే వాళ్ళకు ఆ హోదా అనేది వస్తుందా లేదా? అనేది మాత్రమే మనకు 10th హౌస్ నిర్ణయిస్తుంది. అలాగే మనం చేసేటటువంటి పనిలో మనం పెట్టేటటువంటి ఎఫర్టు, హార్డ్ వర్కు, డెడికేషన్ అనేది మనకు 10th హౌస్ నిర్ణయిస్తుంది. అంతేగాని మనం ఎప్పుడైనా సరే సొంతంగా వ్యాపారం చేసుకోగలుగుతామా? లేకపోతే ఒకరి కింద ఉద్యోగం చేస్తే మంచిదా అనే ఫ్యాక్టర్‌ని నిర్ణయించేది ఓన్లీ 10th హౌస్ మాత్రం కాదు. ఎందుకంటే చాలామంది జాతకాల్లో దశమాధిపతి నీచబడినటువంటి వాళ్ళు కూడా నలుగురికి ఉద్యోగాన్ని జనరేట్ చేసే పొజిషన్‌కి వెళ్లారు.
దశమాధిపతి ఉచ్చంలో ఉండేవాళ్ళు కూడా లైఫ్‌లో వాళ్ళెప్పుడు జాబ్‌లోనే కంటిన్యూ అయిపోయారు. అంటే వాళ్ళు సొంతంగా వ్యాపారం చేసుకోవడానికి ట్రై చేయకుండా ఉన్న జాబ్‌లోనే సెక్యూర్‌గా ఉంటామని జాబ్‌లోనే సెటిల్ అయిన వాళ్ళు ఎంతోమందున్నారు. సో, అప్పుడు దశమ స్థానం యొక్క బలాబలాలనేవి ఎందుకు ఒక మనిషి యొక్క కెరియర్‌ని నిర్ణయింపలేకపోతుందనే విషయం గురించి మాట్లాడుకోవాల్సొస్తే, ఎప్పుడైనా సరే ఒక మనిషి తన జీవితంలో రిస్క్ తీసుకుంటారా లేదా అనేది మనకు లగ్నం నిర్ణయిస్తుందండి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక మనిషి తాను డిసైడ్ చేయాలనుకోండి కెరియర్‌లో. అంటే ఇప్పుడు జాబ్‌లోనే ఉంటూ మనకింతే చాలు అనుకునే మైండ్ సెట్ ఉండేవాళ్ళు ఒక రకంగా ఉంటారు. మనకు ఎంత అంటే జాబ్ చేస్తూ మంచి ప్యాకేజ్ వచ్చినా కూడా నాకు ఒకరి కింద పని చేయడం ఇష్టం ఉండదు. నా డెసిషన్స్ నేనే తీసుకోవాలి. నా డెవలప్‌మెంట్‌కి నేనే కారకుడవ్వాలని ఆలోచించే వాళ్ళ మైండ్‌సెట్ ఇంకొక రకంగా ఉంటుంది. సో, ఇక్కడ మెయిన్ రీజన్ వచ్చేసి ఒక పర్సన్ యొక్క మైండ్‌సెట్ అండి. అంటే వాళ్ళకు ఎంప్లాయీ మైండ్‌సెట్ ఉంటుందా? లేకపోతే ఎంటర్‌ప్రెన్యూర్ మైండ్‌సెట్ ఉంటుందా? అనేది మనకు లగ్నాధిపతి లగ్నం నిర్ణయిస్తుంది. ఎందుకంటే దశమాధిపతి దశమ స్థానం బలంగా ఉంటే వాళ్ళకు వృత్తిలో ఉన్నటువంటి అభివృద్ధి మాత్రమే వస్తుంది కానీ, వాళ్ళు రిస్క్ తీసుకుంటారా లేదా అనేది మనకు లగ్నాధిపతి యొక్క బలం మీద ఆధారపడుతుంది. సో, చాలామంది ఇప్పుడు ఎంప్లాయ్‌మెంట్ జనరేట్ చేసినటువంటి వాళ్ళ జాతకాలు తీసుకొని చూడండి. అంటే ఇప్పుడు ఒక 100 మంది, 200 మందికి వాళ్ళు పనులిచ్చి వాళ్ళే సొంతంగా ఫ్యాక్టరీలు నడిపేటటువంటి వాళ్ళకు దశమాధిపతి దశమ స్థానం బలంగా ఉంటుందో లేదో తెలీదు కానీ, లగ్నాధిపతి లగ్నం మాత్రం విపరీతంగా బలపడి ఉంటారు. ఎందుకు అనంటే లగ్నాధిపతి లగ్నం అనేది ఒక మనిషి యొక్క రిస్క్ టేకింగ్ ఎబిలిటీని సూచిస్తుంది మనకు. అంటే మనకు మన సొంత డెసిషన్స్ తీసుకునే ఫ్రీడమ్‌ని కూడా లగ్నమే అందిస్తుంది. అట్ ద సేమ్ టైమ్ ఒక వ్యాపారం అనేది సక్సెస్ అయినా దానికొచ్చేటటువంటి ఆ ప్రశంస అది కూడా లగ్నమే నిర్ణయిస్తుంది. ఒక వ్యాపారం ఫెయిల్ అయిపోతే దాని నుంచి వచ్చేటటువంటి ప్రాబ్లమ్స్‌ని కూడా మనకు లగ్నమే నిర్ణయిస్తుంది. సో, ఈ రిస్క్ అనేది తీసుకునే ఎబిలిటీ అంటే ఆత్మస్థైర్యాన్ని, ఆత్మధైర్యాన్ని మనకు మేజర్‌గా నిర్ణయించేదొచ్చేసి లగ్నం అండి. సో, ఒక జాతకంలో లగ్నాధిపతి ఎప్పుడైనా సరే కేంద్రాల్లోనో, లేకపోతే ఉచ్చక్షేత్రంలోనో ఉండేటప్పుడు వాళ్లకు మేజర్‌గా ఎంప్లాయీ మైండ్‌సెట్ అనేది జనరల్‌గా రాదు. మెయిన్‌గా వాళ్ళకు వాళ్ళ సొంత కాళ్ళ మీద వాళ్ళే నిలబడాలి అనే ఒక మైండ్‌సెట్ అనేది వస్తుంది. మెయిన్‌గా ఈగో ఇష్యూస్ అనేదొస్తుంది. ఒకవేళ వాళ్ళు జాబ్‌లో కొనసాగగలిగితే కూడా వాళ్ళను ఒకరు ఆర్డర్ వేసేటటువంటి పొజిషన్‌లో ఉండరు వాళ్ళు. అంటే కొన్ని కొన్ని కంపెనీలో ఎలా ఉంటుందంటే సీఈఓ మేనేజర్‌కి రెస్పెక్ట్ ఇస్తూ ఉంటారు. అంటే మేనేజర్‌ని కమాండ్ చేయలేని పొజిషన్‌లో ఉంటారు కొంతమంది. సో, అలాంటి వాళ్ళకి ఎలా ఉంటారు అనంటే లగ్నము, లగ్నాధిపతి బలంగా ఉంటుంది. సో, ఇప్పుడు మనకు లగ్నము, లగ్నాధిపతి బలంగా ఉండి, దశమాధిపతి బలహీనపడ్డా కూడా వాళ్ళు సొంతంగా బిజినెస్ చేసుకోగలుగుతారా అంటే అలా కూడా కాదు. లగ్నము, లగ్నాధిపతి ఒక్కటి మాత్రం బలంగా ఉంటే వాళ్ళకు మైండ్‌సెట్ ఉంటుంది కానీ పనిచేసే సామర్థ్యం ఉండదు. సో, ఎప్పుడైతే మనకు మైండ్‌సెట్టు, పనిచేసే సామర్థ్యము 2 కోఆపరేట్ అవుతుందో అప్పుడే అది మనకు బిజినెస్‌కి దారితీసేటటువంటి కాంబినేషన్స్‌ని మనకు జాతకంలో ఇస్తుంది. అలాగే ఎంప్లాయ్‌మెంట్ గురించి, జాబ్ గురించి మాట్లాడుకునేటప్పుడు ఏంటంటే మనకు 6థ్ హౌస్ గురించి మాట్లాడుకోవాల్సొస్తుంది. ఎందుకంటే 6థ్ హౌస్ అనేది మనకు ఉద్యోగ స్థానం అవుతుంది. అలాగే 6థ్ హౌస్ అనేది మనకు శత్రుక్షేత్రం కూడా అవుతుంది. సో, జాబ్‌లో మనకు జాబ్ సంపాదించాలంటే మనకు ఫస్ట్ మనం కాంపిటీషన్స్‌లో నెగ్గుకు రావాలి. అంటే సెలక్షన్ ప్రాసెస్ అనేది ఉంటుంది కాబట్టి బీ ఇట్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అయినా సరే, ఇంటర్వ్యూస్ అయినా సరే వాటిని పాస్ చేసుకొని ఆ కాంపిటీషన్స్‌ని నెగ్గుకు రావాలి అనంటే 6థ్ హౌస్ యొక్క కోఆపరేషన్ అనేది మనకు చాలా అవసరం. సో, ఎప్పుడైతే మనకు జాతకంలో దశమ స్థానము, షష్టమ స్థానం యొక్క బలాబలాలనేది మనం డిఫరెన్స్ అంటే షష్టమం కంటే దశమం బావుంటే వాళ్ళకు సొంత మైండ్‌సెట్ ఉంటుంది. అలాగే దశమం కంటే 6థ్ హౌస్ బావుంటే వాళ్ళకి ఎంప్లాయీ మైండ్‌సెట్ ఉంటుంది. సిమిలర్‌లీ వాళ్ళకు 6థ్ హౌస్ కనుక బలంగా ఉండి 10థ్ హౌస్ బలహీనపడితే వాళ్ళకు బిజినెస్‌లో ఉండే అభివృద్ధి కంటే జాబ్‌లో ఉండేటటువంటి అభివృద్ధి ఇంకా ఎక్కువ ఉంటుందన్నట్టుగా భావించారు. సైమల్టేనియస్‌లీ 6థ్ హౌస్ కంటే 10థ్ హౌస్ బలంగా ఉంటే వాళ్ళకు జాబ్ చేయడం కంటే బిజినెస్ చేసుకుంటేనే మంచిగా కలిసొస్తుందని భావించారు. ఇది ఓన్లీ మనం స్థానాల గురించి మాట్లాడుకునేటప్పుడు. కానీ ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటి అనంటే దశమ స్థానాన్ని ఇన్‌ఫ్లుయెన్స్ చేసేటటువంటి ఫ్యాక్టర్స్‌ని కూడా మనం తీసుకోవాలి. అంటే దశమ స్థానంలో మనకున్నటువంటి గ్రహాల యొక్క ప్రభావం. సో, జాతకంలో మనకు క్షత్రియ గ్రహాలనేవి ఎంటర్‌ప్రెన్యూర్ మైండ్‌సెట్‌ని ఇస్తుంది. మెయిన్‌గా సూర్యుడు, కుజుడు, రాహువు, శని కూడా కాదు సూర్యుడు, కుజుడు, రాహువు ఏంటంటే వాళ్ళు మనకు ఎంప్లాయ్‌మెంట్‌ని జనరేట్ చేయగలిగే కెపాసిటీని ఇస్తారు. అంటే ఒక కమాండింగ్ పొజిషన్‌లో ఉండాలి అనే ఒక మైండ్‌సెట్‌ని ఇస్తారు.
సో ఎప్పుడైతే ఒక మనిషికి 10th హౌస్ మీద కానీ, 10th లార్డ్ మీద కానీ సూర్యుడి యొక్క ప్రభావం అనేది చాలా బలంగా పడుతుందో, లేదా కుజుడి యొక్క ప్రభావం అయినా సరే, రాహు యొక్క ప్రభావం అయినా సరే బలంగా పడుతుందో, అప్పుడు వాళ్ళు ఒకరి కింద పని చేయడానికి ఇష్టపడడం కంటే, వాళ్ళ కోసం వాళ్ళు పని చేయడానికి ఎక్కువ ఇష్టపడతారు. సైమల్టేనియస్‌లీ 6th హౌస్‌లో మనకు సౌమ్య గ్రహాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ గురువు కానీ, బుధుడు కానీ, కేతువు గాని అలాంటి వాళ్ళు ఉంటే వాళ్ళకు రిస్క్ తీసుకునే ఎబిలిటీ అనేది కొంచెం తక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళెప్పుడూ వాళ్ళ సేఫ్టీని వాళ్ళు చూసుకుంటారు. అంటే బిజినెస్ సక్సెస్ అవుతుందా, ఫెయిల్ అవుతుందా అది సీఈఓ మీద వదిలేద్దాం. మనకు ఉన్నటువంటి జాబ్‌లో మనం సెక్యూర్‌గా ఉండగలిగితే వచ్చినటువంటి సంపాదనతో మన లైఫ్‌ని మనం ప్లాన్ చేసుకుంటాము అనే ఒక సేఫ్టీ మైండ్‌సెట్‌ని ఇస్తారు. సో, ఇక్కడ 10th హౌస్ యొక్క లార్డ్ కండిషన్ను, 10th హౌస్ యొక్క కండిషన్ను, అలాగే 10th హౌస్ మీద ఉన్నటువంటి ప్లానెటరీ ఇన్‌ఫ్లుయెన్స్ అనేది ఒక మనిషి యొక్క కెరియర్‌ని నిర్ణయించేటటువంటి ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్. అలాగే ఇప్పుడు చాలామందికేంటంటే లగ్నాధిపతి బలంగా ఉంటారు, దశమాధిపతి బలంగా ఉంటారు. అయినా కూడా నేను జీవితంలో ఇదివరకు సొంతంగా ఫ్యాక్టరీ కూడా పెట్టలేదు, లేకపోతే బిజినెస్ కూడా చేయలేదు. చేసిన ప్రయత్నాలన్నీ ఇంకా చెప్పాలంటే వ్యర్థమైపోయాయని కూడా చెప్పేవాళ్ళు ఉంటారు. అంటే లగ్నంలో లగ్నాధిపతి ఉండి, దశమాధిపతి ఉచ్చంలో ఉండి, అప్పుడు వాళ్ళకు ఆంట్రప్రెన్యూర్ అవ్వాలని ఉంటుంది. కానీ వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా ఆంట్రప్రెన్యూర్ అవ్వలేరు. సో, దీనికి రీజన్ ఏంటి అనంటే, గ్రహస్థితితో పాటు జరిగేటటువంటి దశలు కూడా మనకు యోగాన్ని తీసుకురావాలండి. అంటే జనరల్‌గా మీరు నార్మల్‌గా చూసుకోండి. ఇప్పుడు సపోజ్ జాతకంలో గనక దశమాధిపతి బలపడి, వాళ్ళు జాబ్ చేస్తూ ఉండి, జాబ్ చేసే టైంలో వాళ్ళకు దశమాధిపతి దశ జరిగితే, అంటే 10th లార్డ్ దశ జరుగుతూ ఉంటే, కన్ఫర్మ్‌గా అది వాళ్ళకు ఉద్యోగంలో కొన్ని ప్రాబ్లమ్స్‌ని తీసుకొస్తుంది. అంటే అప్పుడు మనం ఏం చేస్తామంటే, మనం భావించేది ఎలా ఉంటుంది అనంటే, దశమాధిపతి నాకు జాతకంలో బలంగా ఉన్నారు కాబట్టి, ఈ టైంలో నాకు ప్రమోషన్ రావాలని మనం భావిస్తాం. కానీ ఇది ప్రమోషన్ ఇవ్వాల్సింది కాస్త ఇంకా చెప్పాలంటే ఉద్యోగానికి ఎసరు పెట్టేస్తుంది. అంటే చాలా సార్లు ఏంటంటే, దశమాధిపతి బలపడి జాబ్ చేసే టైంలో వాళ్ళకు ఆ దశ జరిగేటప్పుడు ఏంటంటే, ఉన్న జాబ్ నుంచి ఊడగొట్టేస్తుంది కొన్ని సార్లు. సో, అప్పుడు మనం కన్‌ఫ్యూషన్‌కి లోనవుతాం. ఎందుకు ఇలా జరుగుతుంది? ఇంకా దశమాధిపతి బలపడితే నా కెరియర్ ఇంకా సెక్యూర్ అవ్వాలి కదా! ఇంకా మంచి జాబ్‌కి వెళ్ళాలి కదా! అని అనుకుంటాం. సో, అక్కడే మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అనంటే, 10th హౌస్ 10th లార్డ్ బలంగా ఉండి వాళ్ళ దశ జరిగేటప్పుడు మనల్ని ఉద్యోగం నుంచి అది దూరం చేస్తుందంటే దాని అర్థం దశమాధిపతి మనల్ని మన సొంత కాళ్ళ మీద నిలబడేటట్టుగా చేస్తున్నారని మనం భావించాలక్కడ. అంటే అది మన లైఫ్‌లో మనల్ని రిస్క్ తీసుకోవడానికి ప్రేరేపిస్తుందని భావించాలి. అందుకే దశమాధిపతి దశమ స్థానంలో ఉండి, అంటే దశమాధిపతి బలపడి ఆ ఉద్యోగం చేసే వయస్సులో, అంటే కెరియర్‌లో సెటిల్ అయ్యే పీరియడ్‌లో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 30 ఇయర్స్ నుంచి 50 ఇయర్స్ లోపు వచ్చిందనుకోండి. ఆ టైంలో వాళ్ళు ఉద్యోగం చేయడం కంటే బిజినెస్ వైపు వెళ్తేనే వాళ్ళకి ఎక్కువ సక్సెస్ ఉంటుంది. సైమల్టేనియస్‌లీ బిజినెస్‌లో నెగ్గుకు రావాలంటే కూడా మనకు ధన లాభాధిపతుల యొక్క పరస్పర సపోర్ట్ అనేది అవసరం. అంటే ఎప్పుడైతే ఒక జాతకంలో సెకండ్ హౌస్, 11th హౌస్ అనేది బలపడుతుందో అప్పుడే మనం బిజినెస్‌ని నెట్టుకు రాగలుగుతాం. అంటే మనీ జనరేషన్ లేకపోయేటప్పుడు అల్టిమేట్‌లీ బిజినెస్ అనేది మనకు ఇన్‌కమ్ మీద ఆధారపడి ఉంటుంది. ఒక బిజినెస్ సక్సెస్‌ఫుల్‌గా జరుగుతుందా లేదా అనే ఫ్యాక్టర్స్‌లో ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఇన్‌కమ్. సో, ఇన్‌కమ్ అనేది మనకు బలంగా ఉండి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ బిజినెస్‌లో ఎంటర్ అయ్యేటప్పుడు మెయిన్‌గా ఒక ఇన్వెస్ట్‌మెంట్ చేస్తూ ఉన్నాము, లేకపోతే పెట్టుబడులు పెడుతూ ఉన్నాము అనేటప్పుడు మనకు జాతకంలో సెకండ్, 11th బలపడి వాళ్ళకు సంబంధించినటువంటి దశలు జరిగేటప్పుడు సెక్యూర్‌గా వాళ్ళు ఇన్వెస్ట్‌మెంట్స్ చేసుకోగలుగుతారు. సో, ఎప్పుడైతే ఒక మనిషి తన జీవితంలో ఉద్యోగమా, వ్యాపారమా అని డిసైడ్ చేయాల్సొచ్చేటప్పుడు మెయిన్‌గా మనం చూడాల్సిందేంటంటే లగ్నం. నార్మల్‌గా లగ్నాధిపతి కేంద్రాల్లోనో, ఉచ్చక్షేత్రాల్లో ఉండేవాళ్ళు ఎప్పుడైనా సరే వాళ్ళు బిజినెస్ చేయడానికి ఎక్కువ ఇష్టపడతారు. అపార్ట్ ఫ్రమ్ ఇంకే ప్లేసెస్‌లో ఉన్నా కూడా లగ్నాధిపతి త్రికోణాల్లోనో, ధనలాభ స్థానాల్లోనో, లేకపోతే దుస్థానాల్లోనో ఉంటే కూడా వాళ్ళకు ఎంప్లాయీ మైండ్‌సెట్ అనేది నార్మల్‌గా వస్తుంది. ఫస్ట్ ఫ్యాక్టర్. సెకండ్ ఫ్యాక్టరు దశమ స్థానంలో ఉన్నటువంటి గ్రహాలు దశమాధిపతి యొక్క కండిషన్. అంటే దశమ స్థానంలో గనక సౌమ్య గ్రహాలుంటాయి. బుధుడు కానీ, చంద్రుడు కానీ, గురువు కానీ, శుక్రుడు కానీ ఉంటే వాళ్ళకు కూడా ఎంప్లాయీ మైండ్‌సెట్‌ని తీసుకొస్తున్నది. అదే దశమ స్థానంలో పాపగ్రహాలు లేదా క్షత్రియ గ్రహాలు సూర్యుడు కానీ, కుజుడు కానీ, రాహువు కానీ, శని కానీ అలా ఉండేటప్పుడు వాళ్ళకు ఇన్ జనరల్‌గా బిజినెస్ వైపు వెళ్ళే మైండ్‌సెట్ ఇస్తుంది. కానీ మెయిన్ ఇక్కడ ఏంటి అనంటే వాళ్ళు బిజినెస్ చేస్తారా లేదా అనేది వాళ్ళకు వచ్చేటటువంటి దశ మీద ఆధారపడుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. 10థ్‌లో కుజుడు ఉన్నారనుకోండి.
10థ్‌లో కుజుడు ఉండేవాళ్ళు నార్మల్‌గా వాళ్ళు బిజినెస్ చేస్తారని మనం చెప్తాం. ఎందుకంటే దశమంలో అంగారకుడు ఉంటే వాళ్ళు వాళ్ళ సొంత కాళ్ళ మీద నిలబడతారని చెప్తారు. కానీ చాలామందికేంటంటే 10థ్‌లో కుజుడు ఉన్నటువంటి వాళ్ళు పని చేస్తూ ఉంటారు. అంటే జాబ్ చేస్తూ ఉంటారు. సో, ఇక్కడ డిఫరెన్స్ ఏంటి అనంటే 10థ్‌లో కుజుడు బలంగా ఉండేటప్పుడు వాళ్ళు కన్‌స్ట్రక్షన్ చేయొచ్చు, రియల్ ఎస్టేట్ చేయొచ్చు, మైనింగ్ చేయొచ్చు, లేదా పవర్ సెక్టార్‌లోకి వెళ్ళొచ్చు. ఇలాంటివన్నీ చేయొచ్చు. కానీ అదే 10థ్‌లో కుజుడు ఉండేవాళ్ళు ఈ కన్‌స్ట్రక్షన్ ఫీల్డ్‌లో ఎంప్లాయీగా పనిచేస్తూ ఉండొచ్చు. అంటే కాంట్రాక్ట్ వర్కర్‌గా కానీ, లేకపోతే మైనింగ్ డిపార్ట్‌మెంట్‌లో పనిచేస్తూ ఉండొచ్చు. లేకపోతే ఆర్మీ కింద పనిచేస్తూ ఉండొచ్చు. సో, ఒక కాంబినేషన్ అనేది మనకు బిజినెస్‌ని సూచిస్తుంది, జాబ్‌ని సూచిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 10థ్‌లో సూర్యుడు ఉన్నారనుకోండి, వాళ్ళు గవర్నమెంట్ జాబ్ చేస్తూ ఉండొచ్చు. లేకపోతే ప్రభుత్వ రంగంలో ఏదో ఒక పొజిషన్‌లో ఉండొచ్చు వాళ్ళు. అదే 10థ్‌లో సూర్యుడు బలంగా ఉంటే, అంటే సూర్యుడు బలంగా ఉండి లగ్నాధిపతి యొక్క బలం కూడా దానికి తోడైతే, అప్పుడు వీళ్ళు గవర్నమెంట్‌లో ఉద్యోగం చేయడం కాకుండా, ఒక రకంగా వాళ్ళు పొలిటీషియన్స్ అవ్వగలుగుతారు. అంటే పాలిసీని ఫ్రేమ్ చేసే పొజిషన్‌కి వెళ్ళగలుగుతారు. సిమిలర్‌లీ 10థ్‌లో గురువు ఉంటే వాళ్ళు ఒక టీచర్‌గానో, లేకపోతే వాళ్ళు ఒక ఇన్‌స్టిట్యూషన్‌లో పనిచేసే రకంగా ఉంటారు. బట్ అదే గురువు గనక 10థ్‌లో బలంగా ఉండి, దానికి తోడు లగ్నం బలం కూడా యాడ్ అయితే, వాళ్ళు ఇన్‌స్టిట్యూషన్స్‌ని నడపగలుగుతారు. లేదా కోచింగ్ సెంటర్స్ అనేది పెట్టగలుగుతారు. సో, 10థ్‌లో శుక్రుడు ఉంటే వాళ్ళెప్పుడు ఎంప్లాయీగా ఉంటారని నేను చెప్పట్లేదు. 10థ్‌లో శుక్రుడు ఉంటే వాళ్ళు ఏదైనా ఒక టెక్స్‌టైల్ ఇండస్ట్రీలోనో, లేకపోతే కళాకారుడుగానో వాళ్ళు పనిచేస్తూ ఉండొచ్చు. బట్ అదే 10థ్‌లో గనక శుక్రుడు బలంగా ఉంటే వాళ్ళకొక ఆటోమొబైల్ కంపెనీ ఉండొచ్చు. వాళ్ళే ఆటోమోటివ్ ఇండస్ట్రీ పెట్టొచ్చు. సో, ప్రతి కాంబినేషన్స్‌కి ఎంప్లాయీ మైండ్‌సెట్ అంటే ఎంప్లాయీ కేటగరీ కూడా ఉంటుంది. అలాగే ఆంట్రప్రెన్యూర్ కేటగరీ కూడా ఉంటుంది. సో, ఇక్కడ ఎంప్లాయీ, ఆంట్రప్రెన్యూర్ డిసైడ్ చేసేదొచ్చేసి మనకు లగ్నము, లగ్నాధిపతి యొక్క బలము, అలాగే జరుగుతున్నటువంటి దశ మెయిన్. అంటే ఎప్పుడైతే వాళ్ళకు దశమాధిపతి బలపడి దశ జరుగుతుందో, అప్పుడు వాళ్ళు బిజినెస్‌లో వెంచర్ అయితే వాళ్ళకి ఎక్కువ డెవలప్‌మెంట్ ఉంటుంది. అలాగే ఎప్పుడైతే ధన లాభాధిపతుల దశ జరుగుతుందో, వాళ్ళు బలంగా ఉండి సెటిల్ అయ్యే పీరియడ్‌లో అప్పుడు వాళ్ళు కూడా బిజినెస్‌లోకి ఎంటర్ అయితే బెటర్‌గా ఉంటుంది. అపార్ట్ ఫ్రమ్ దట్ ఎప్పుడైతే మనకు దుస్థానంలో ఉన్నటువంటి గ్రహ దశలు, అంటే దుస్థానాల్లో బలంగా ఉన్నటువంటి గ్రహ దశలు జరుగుతాయో, లేకపోతే లగ్నాధిపతి దుస్థానంలో బలపడితేనో, దశమ స్థానంలో దుస్థానాధిపతులు ఉచ్చంలో ఉంటేనో, అప్పుడు వాళ్ళకు పని చేసేటప్పుడు సొంతంగా ఉద్యోగం చేయడం సొంతంగా బిజినెస్ చేయడం కంటే ఉద్యోగం చేస్తేనే ఇంకా బెటర్‌గా ఉంటుంది. ఓకేనా? సో, ఇది ఒక ప్రాక్టికల్ హారోస్కోప్‌లో ఎలా ఉంటుందని ఇప్పుడు చూసుకుందాము. సో, మీరు గనక ఇక్కడ గమనిస్తే ఇది ఒక మగవారి జాతకం అండి. ఈయన గ్రహస్థితిని గనక చూసుకుంటే, ఈయన జన్మించిందొచ్చేసి మిథున లగ్నంలో జన్మించారు. తృతీయంలో కేతువు, పంచమంలో వక్రించిన గురువు, భాగ్యంలో రాహువు, ఆహ్, ఏకాదశంలో శనీశ్వరుడు, సూర్యుడు, వక్రించినటువంటి బుధుడు, ద్వాదశంలో శుక్రుడు, కుజుడు, చంద్రుడు ఉన్నారు. సో, ఇప్పుడు ఇక్కడ మేజర్ ఇంపార్టెంట్ పారామీటర్ ఏంటి అనంటే, ఈ మనిషి ఉద్యోగం చేస్తారా? వ్యాపారం చేస్తారనేది ఫస్ట్ ఇక్కడ ఇండికేట్ చేయాలి. సో, ఫస్ట్ మనం చూడాల్సిందేంటంటే, వాళ్ళు వృత్తిరీత్యా సెటిల్ అవ్వడానికి 10థ్ హౌస్, 10థ్ లార్డ్ యొక్క కండిషన్ చూడాలి. ఇక్కడ చూడండి మెయిన్ ఇంపార్టెంటు, ఈయనకు 10థ్‌లో ఏ గ్రహం లేదు. 10థ్ లార్డ్ గురువు వచ్చేసి 5థ్‌లో ఉన్నారు. అది కూడా ఆయన వక్రించి ఉన్నారు. సో, ఇప్పుడు ఈయనకు దశమాధిపతి బలంగా ఉన్నారా లేదా అని గనక చూసుకుంటే ఎక్సలెంట్‌గా బలంగా ఉన్నారు. ఎందుకు బలపడ్డారు అనంటే, ఆయన ఉన్నది శత్రుక్షేత్రంలో ఉన్నారు. శత్రుక్షేత్రంలో జనరల్‌గా ఒక గ్రహం బలహీన పడాలి. కానీ అదే శత్రుక్షేత్రంలో ఆ గ్రహం వక్రించి ఉందనుకోండి, రివర్స్‌లో అది మిత్రక్షేత్రంలో ఇవ్వాల్సిన ఫలితాలు ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. ఒకటి. ఇంకొకటి ఆయన ఉన్నటువంటి నక్షత్రాధిపతి, రాశ్యాధిపతి ఎలా ఉన్నారో చూడండి. గురువు ఉన్నటువంటి రాశ్యాధిపతి శుక్రుడు స్వక్షేత్రంలో ఉన్నారు. గురువు చిత్త నక్షత్రంలో ఉన్నారు. గురువు ఉన్నటువంటి నక్షత్రాధిపతి విపరీత రాజయోగంలో ఉన్నారు 12వ ఇంట్లో. సో, అప్పుడేమవుతుందంటే దశమాధిపతి పంచమంలో అంటే త్రికోణంలో రాజయోగంలో బలపడ్డట్టు అవుతుంది. నంబర్ 1. నంబర్ 2, ఇప్పుడు దశమాధిపతి బలపడితే వాళ్ళకు కెరియర్ సెక్యూర్‌గా ఉంటుందన్నట్టు భావించాలి. ఫస్ట్ పారామీటర్. సో, కెరియర్ సెక్యూర్‌గా ఉంటుంది సరే, వాళ్ళిప్పుడు బిజినెస్ వైపు వెళ్తారా? లేకపోతే జాబ్ వైపు వెళ్తారా? అనేది మనకు లగ్నం నిర్ణయిస్తుంది. సో, ఇందాక నేను చెప్పినట్టు లగ్నాధిపతి ఎలా ఉన్నారో చూడండి. లగ్నాధిపతి లాభస్థానంలో ఉన్నారు. ఆయన వక్రించున్నారు. సో, ఇప్పుడు కూడా లగ్నాధిపతి అక్కడ చెడిపోయారనంటే చెడిపోలేదు. ఆయన వక్రించున్నా కూడా ఆయన ఉన్నటువంటి రాశ్యాధిపతి, నక్షత్రాధిపతి ఎలా ఉన్నారో చూడండి. ఆయన ఉన్నటువంటి రాశ్యాధిపతి కుజుడు విపరీత రాజయోగంలో ఉన్నారు 12వ ఇంట్లో. ఆయన ఉన్నటువంటి నక్షత్రాధిపతి కూడా స్వక్షేత్రంలో ఉన్నారు. భరణి నక్షత్రంలో ఉన్నారు. శుక్రుడు కూడా బలంగా ఉన్నారు. మోస్ట్ ఇంపార్టెంట్‌లీ యోగం అనేది ఇక్కడ చూడాలి. ఎందుకంటే
ఎప్పుడైతే మనకు లగ్నము, దశమము ఒకటితో ఒకటి సంబంధం పడుతుందో అప్పుడు వాళ్ళు మేజర్‌గా 90% వాళ్ళు బిజినెసే చేస్తారు. అంటే ఎయిదర్ లగ్నాధిపతి దశమంలో ఉంటేనో, దశమాధిపతి లగ్నంలో ఉంటేనో, లేకపోతే లగ్నాధిపతి, దశమాధిపతి ఏ విధంగానైనా సంబంధపడితేనో అప్పుడు వాళ్ళకది కర్మజీవయోగాన్ని ఇస్తుంది. సో, కర్మజీవయోగం అనేది మెయిన్‌గా వాళ్ళ కోసం వాళ్ళు పని చేసుకోగలిగే సామర్థ్యాన్ని ఇస్తుంది. సో, ఇక్కడ గనక చూసుకుంటే కర్మాధిపతి అయినటువంటి గురువు, లగ్నాధిపతి అయినటువంటి బుధుడు ఒకరినొకరు పరస్పరంగా చూసుకుంటున్నారు చూడండి అక్కడ. సో, అక్కడేమవుతుందంటే లగ్నాధిపతి, దశమాధిపతి ఒకరినొకరు చూసుకునేటప్పుడు కర్మజీవయోగానికి దారితీస్తుంది. మళ్ళీ ఇక్కడ మీరు చూసుకుంటే ధనయోగం కూడా ఉన్నట్టు అవుతుంది అక్కడ. ఎందుకంటే ఈ లగ్నానికి వాళ్ళందరూ లాభస్థానంలోనే ఉన్నట్టు అవుతుంది కదా మీకు. లగ్నాధిపతి లాభంలో ఉండడం కూడా ఒక రకంగా ధనయోగమే. మళ్ళీ లక్ష్మీ యోగం అనేది ఏర్పడుతుంది ఎక్కడ 12వ ఇంట్లో. 12వ ఇంట్లో కనుక చూసుకుంటే ధనాధిపతి అయినటువంటి చంద్రుడు, లాభాధిపతి అయినటువంటి కుజుడు ఇద్దరు కలిసి ఉన్నారు. అలాగే మీరు గనక చూసుకుంటే 9th లార్డ్ అంటే 9th లార్డ్ శనీశ్వరుడు, 10th లార్డ్ గురువు ఒకరినొకరు చూసుకుంటున్నారు. అంటే వాళ్లకు ధర్మ కర్మాధిపతి యోగం ఏర్పడుతుంది. సో, ఇవన్నీ మనకు కర్మస్థానంతో లింక్ అవుతుంది. మెయిన్‌గా బిజినెస్ చేసేటప్పుడు ఏంటంటే ఫినాన్షియల్ సెక్యూరిటీ చూసుకోవాలి. సో, ధన లాభస్థానాలు అనేవి కూడా బలంగా ఉండాలి. సో, దానికి తోడు ధన లాభస్థానాలు వాళ్లకు లక్ష్మీ యోగంలో ఏర్పడుతుంది కాబట్టి 2nd, 11th 2 బలపడుతున్నాయి ఆయనకు. సో, ఈయన జాతకం ఎందుకు చెప్తున్నానంటే ఈయన సెటిల్మెంటే బిజినెస్‌లో సెటిల్ అయిపోయారు ఫస్ట్ స్టార్టింగే. ఆయనేమి కొంతకాలం జాబ్ చేసి లేకపోతే కొంతకాలం వేరే పని చేసి తర్వాత సెటిల్ అయినటువంటి వ్యక్తి కాదు. సో, అది మెయిన్ ఇంపార్టెంట్ ఎందుకు జరిగింది అనంటే ఆయనకు వచ్చినటువంటి దశ. ఆయన జన్మించింది ఏంటంటే కరెక్ట్‌గా కుజ దశలో జన్మించారండి. 6 ఇయర్స్ బ్యాలెన్స్ అప్పుడు. కుజ దశ అయిన తర్వాత ఆయనకు రాహు దశ జరిగింది. 1976 నుంచి 1994 వరకు. సో, ఈ కుజుడు అయిపోయిన తర్వాత వచ్చిన రాహు దశ అయ్యేటప్పుడు ఆయన ఏజ్ వచ్చేసి 24 ఇయర్స్. కరెక్ట్‌గా 24 ఇయర్స్ తర్వాత ఆయనకు గురు దశ జరుగుతుంది. అంటే కరెక్ట్‌గా సెటిల్మెంట్ అయ్యే పీరియడ్‌లో ఆయనకు 10th లార్డ్ దశ వస్తుంది. సో, ఇక్కడేంటంటే 10th లార్డ్ దశ వచ్చిన వెంటనే ఆయన కార్డ్‌బోర్డ్ అండ్ పేపర్ రీసైక్లింగ్ ఫ్యాక్టరీ పెడుతున్నారు. అంటే 10th లార్డ్ దశలోనే ఆయన ఫ్యాక్టరీ పెడుతున్నారు. అంటే డైరెక్ట్‌గా ఆయన ఆంటర్‌ప్రినర్‌షిప్ వైపే వెళ్తూ ఉన్నారు. ఆయన పని చేయలేదు అక్కడ. అంటే ఎంప్లాయీగా వెళ్ళలేదు ఆయన. డైరెక్ట్‌గా ఫ్యాక్టరీ పెట్టడానికే ట్రై చేస్తున్నారు. ఆ ఫ్యాక్టరీ సక్సెస్ కూడా అయిందనుకోండి. సో, ఇక్కడేంటంటే ఆయన 2000లో పెట్టారు ఫ్యాక్టరీ. ఇప్పటి వరకు ఆయన అదే ఫ్యాక్టరీ నడుపుకుంటూ వస్తున్నారు. సో, ఇక్కడేంటి అనంటే ఒక ఫ్యాక్టరీ పెట్టాలి, నలుగురికి పనివ్వాలి అనంటే మెయిన్‌గా మనం చూడాల్సింది దశమాధిపతి, లగ్నాధిపతి యొక్క కండిషన్. దానికి తోడు వాళ్లకు సంబంధించినటువంటి గ్రహ దశ అనేది ఆప్టిమమ్ పీరియడ్‌లో రావాలి మనకు. సపోజ్ ఇదే వ్యక్తికి గురు దశ రాకుండా ఇంకేదైనా దశ వచ్చుండుంటే ఈయన ఆంటర్‌ప్రెన్యూర్‌గా వెళ్ళడం కాకుండా జాబ్ చేసుకుంటూ మంచి పొజిషన్‌కి రీచ్ అయ్యి ఉండేవాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈయనకు గురువు ఎప్పుడో ఒక 60 ఏళ్ళకి వస్తుందనుకోండి, లేదా చిన్నప్పుడు అయిపోయిందనుకోండి. అంటే పుట్టిన ఒక 10 ఏళ్ల లోపే గురుదశ అయిపోయుంటేనో, లేకపోతే ఒక 50 లేకపోతే 60 సంవత్సరాల తర్వాత వచ్చుంటేనో, అప్పుడు ఈయనకేంటంటే 10th హౌస్‌లో ఏ గ్రహం లేదు. 10థ్‌ని ఏ గ్రహం చూడట్లేదు కాబట్టి ఆయన ఒక రకంగా జాబ్ వైపు వెళ్ళిపోయి ఉండేవారు. అంటే జాబ్ వైపు వెళ్ళిపోయినా కూడా జాబ్‌లో వాళ్ళకు డెవలప్‌మెంట్ బాగుండేది. అంటే మంచి పొజిషన్‌కి రీచ్ అయ్యి ఉండేవారు. కానీ ఎప్పుడైతే ఆయనకు సెటిల్మెంట్ ఏజ్‌లో గ్రహ దశ జరిగిందో, అంటే 10th లార్డ్ దశ జరిగిందో, అప్పుడు ఆయనకది ఒక ఆంటర్‌ప్రెన్యూర్ మైండ్ సెట్‌ని ఇస్తుంది. ఫ్యాక్టరీని పెట్టగలుగుతున్నారు. ఓకేనా? సో, ఎప్పుడైనా సరే ఒక జాతకంలో మనకు జాబు లేకపోతే బిజినెస్ అనేది ఎలా డిసైడ్ చేయాలనంటే ఫస్టు గ్రహస్థితిని చూడాలి. అందులో లగ్నాధిపతి, 10th లార్డ్ యొక్క బలాబలాలు చూడాలి. అలాగే 6th హౌస్, 10th హౌస్ మధ్య పవర్ డిఫరెన్స్‌ని గమనించాలి. సో, ఈ మూడిటిని గమనించిన తర్వాత వాటికి సంబంధించినటువంటి దశలు మనకు వస్తున్నాయో చూడాలి. 10th లార్డ్ ఎంత బలంగా ఉండి కూడా ఆయన దశ రాకపోతే, లేకపోతే లగ్నాధిపతి బలంగా ఉండి ఆయన దశ రాకపోతే జనరల్‌గా వాళ్ళకున్న మైండ్ సెట్టే యాక్టివేట్ అవ్వదు. అంటే బిజినెస్ చేద్దామనే ఒక రిస్క్‌కి వాళ్ళు తీసుకోరు వాళ్ళు. అదే కరెక్ట్‌గా ఆప్టిమమ్ పీరియడ్‌లో దశమాధిపతి బలపడి, లేకపోతే లగ్నాధిపతి బలపడి వాళ్ళ యొక్క దశ కరెక్ట్‌గా సెటిల్మెంట్ అయ్యే పీరియడ్‌లో వచ్చిందనుకోండి, అప్పుడు వాళ్ళు బిజినెస్ వైపు వెళ్ళడానికి రిస్క్ తీసుకుంటారు. ఈ రిస్క్ తీసుకున్న తర్వాత బిజినెస్ అనేది వాళ్ళు సక్రమంగా నడపగలుగుతారా? బిజినెస్ అనేది సక్సెస్‌ఫుల్‌గా ఉంటుందా లేదా అనేది ధన లాభాధిపతుల యొక్క కండిషన్ మీద ఆధారపడి ఉంటుంది. మెయిన్‌గా బిజినెస్ నడిపే వాళ్ళకేంటంటే ధనయోగం ఉండి తీరాలి. ధనయోగం గనక లేకపోతే బిజినెస్ పెట్టగలుగుతారు కానీ సక్సెస్‌ఫుల్‌గా నడపలేరు. ఎందుకంటే ఇన్‌కమ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఉద్యోగంలో ఏంటంటే సాలరీ అనేది వస్తుంది, అది వేరే విషయం. కానీ బిజినెస్‌లో మన డెసిషన్స్ మనం తీసుకుంటాం కాబట్టి మనం రిస్క్ తీసుకుంటూ ఉన్నాం.
అంటే ఒక బిజినెస్ సక్సెస్ అయితే దాని నుంచి వచ్చే క్రెడిట్ మనకే లభిస్తుంది. ఒక బిజినెస్ ఫెయిల్ అయితే దాని నుంచి వచ్చే రిపర్కషన్స్ కూడా మనకే లభిస్తుంది. సో, ఆ బిజినెస్ అనేది ఎకనామికల్‌గా వయబుల్‌గా ఉంటుందా లేదా అనేది మనకు సెకండ్, 11థ్ లార్డ్ యొక్క కండిషన్స్ మీద ఆధారపడుతుంది. ఓకేనా? సో, ఇంతవరకు నా వీడియో చూసారని అంటే మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. దయచేసి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. మీ యొక్క వాల్యుయబుల్ ఒపీనియన్స్‌ని కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి ఛానల్‌ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థాంక్ యూ.